ఏపీకి సంబంధించి గోదావరి జిల్లాలో వరుస హత్యలు ప్రజలను గందరగోళంలో సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ ఉదయం ప్రేమకు సంబంధించిన డిప్యూటీ ఎంఆర్ఓ పెళ్లి అనంతరం జరిగిన మర్డర్ మరవక ముందే మరలా అదే జిల్లాలో రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో వివాహేతర సంబంధం కారణంగా ఒక నిండు ప్రాణం బలి తీసుకుందని చెప్పుకోవచ్చు. తన భార్యతో అక్ర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో నిలదీసిన భర్తను ప్రియుడు దారుణంగా హతమార్చిన ఘటన కలకలం రేపుతుందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం దొడ్డిగుంటకు చెందిన నాగేంద్ర భార్యతో అదే గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై నాగేంద్ర దంపతుల మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కాసేపటి కిందట ముఖ్యంగా భార్యతో కలిసి శివ ఉండటాన్ని నాగేంద్ర కల్లారా చూశారు. దీంతో ఆగ్రహానికి గురైన నాగేంద్ర శివను నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవలు పెరిగి మాట పెరిగి శివ తన వద్ద ఉన్న బలమైన ఆయుధంతో నాగేంద్రపై దాడి చేశారు. ఈ దాడిలో నాగేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం కొద్దిపాటి గాయాలైన శివ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏదేమైనా విషయానికి సంబంధించి వివాహేతర సంబంధం కారణంగా ఒక పక్క ప్రియుడు భర్తను చంపడం, తర్వాత మరలా ప్రియుడు పురుగుల మందు తాగడం, ఇద్దరు ఒకరు చనిపోగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎవరైతే భార్య ఉందో భార్య కూడా ఈ భర్త చంపడంలో కీ రోల్ ప్రదర్శించారో అన్న వాదనలు వినిపించడంతో పోలీసులు ఆ దిశగా కూడా కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలియజేశారు. ఘటనా ప్రాంతానికి పోలీసులు చేరుకుని ఆరాధిస్తున్నారు. ఏది ఏమైనా హత్యపై లోతైన దర్యాప్తు చేస్తామని ప్రత్యేకంగా సిఐ సుమంత్ తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని వారికి తగిన శిక్ష పడేలా చేస్తామంటూ ఆయన స్పష్టం చేస్తారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. అనపర్తి సర్కిల్ రంగంపేట మండలంలో పెదొడ్డి గ్రామం ఏదైతే ఉందో పెదొడ్డిగుంట గ్రామం సంబంధించిన బక్క నాగేంద్ర అనే అతను ఈరోజు ఇక్కడ మద్దయ్యి ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే ఈ తోరాటి శివ అని చెప్పేసి ఇతను నల్లమిల్లి గ్రామం. ఈ తోరాటి శివ అనే అతను ఎవరైతే ఉన్నాడో అతను ఈ బక్క నాగేంద్ర ఎవరైతే డిసీజ్ చనిపోయి ఉన్నాడో ఇతని భార్యతో అక్రమ సంబంధం ఉన్నట్టు, అలాగే భర్త లేనప్పుడు ఈ భార్య దగ్గరికి వచ్చి వెళ్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే గత రాత్రి కూడా దీని మీద ఇద్దరికి గొడవలు అయింది. భార్య భర్తలకు ఇద్దరు గొడవలు అవడం వలన ఇద్దరు విడిగా ఉంటున్నారు. భార్య కూడా విడిగా వాళ్ళ ఇదే గ్రామంలో దొడ్డికొండ గ్రామంలోనే వాళ్ళ పేరెంట్స్ ఇంటి దగ్గర ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే రాత్రి ఏదైతే ఈ తోరాటి శివ అయితే ఎవరైతే ఉన్నాడో అది అమ్మాయితో ఇల్లు కంటాక్ట్ పెట్టిన అతను రాత్రి ఈ అమ్మాయి ఇంటికి వచ్చినట్టు, అలాగే అది భర్త చూసినట్టు, డిసీజ్ చూసినట్టు, దాంట్లో ఇద్దరు కూడా కొంతసేపు దీంట్లో స్ట్రగుల్ అయినట్టు. అంటే ఈ ఊరి చివరిన ఏదైతే మనకి అమ్మాయి ఇంటికి దగ్గరలో ఈ పామాయిల తోటల పక్కన ఖాళీ ప్లేస్లో ఈ ఇద్దరు స్ట్రగులింగ్ అయినట్టు, ఇక్కడ ఇద్దరు కూడా కొట్టుకున్నట్టు. లేదంటే అతను తోరాటి శివ ఎవరైతే ఉన్నాడో అతను మృతుడిని బలమైన ఆయుధంతో తల మీద కొట్టి చంపేసి ఇక్కడ పాడేసినట్టు. ఆ తర్వాత అతను కూడా గాయాలతోనూ అలాగే పురుగుల మందు తాగి అనపర్తి హాస్పిటల్లో జాయిన్ అయినట్టు చెప్తున్నారు. దాని మీద ఇక్కడ ప్రస్తుతం సీన్లోకి వచ్చాము. ఇక్కడ ఏదైతే శవపంచనామా ఏదైతుందో ఇవన్నీ ఇక్కడ జరిపిస్తాం. అలాగే వాళ్ళ యొక్క బంధువులు యొక్క రక్త బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే దీంట్లో భార్య హస్తం కూడా ఉందని చెప్తా ఉన్నారు. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దీంట్లో ఎవరైతే దీనికి మర్డర్కి పాల్పడ్డారో దాంట్లో ఎవరిని కూడా ఉండే ప్రసక్తి లేదు. అందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లో బాధ్యులైన వాళ్ళందరినీ కూడా ఎవరిని వదలకుండా అందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాం.